పట్టాలి 12 దాకా పండి పండి ఇప్పుడే లేచిన బాగా ఆకలి అవుతుందని బాసనలు చెయ్యితే బాసనల పప్పు కూర అవుతున్నది, అన్నం అయితే మొత్తానికి లేదు. ఇక దుకాణంలో ఏమైనా కొనుక్కుందామని నా బ్యాగ్ చెక్ చేసిన, చెక్ చేస్తే అందులోకి ఆటన బిల్లు దుబాయ్ పైసలు ఇవన్నీ ఏదో రూ. 3.75 అయితే దొరికినాయి. ఇవి పట్టుకొని ఇక దుకాణంలోకి పోదామని ఇక బయటకు వచ్చి ఇక లిఫ్ట్లోకి వెళ్ళి ఇక కిందికి అత్తితే వచ్చిన. కిందికి అత్తి కింద బాగా ఎండలు కొడుతున్నాయి. ఇక ఎండలు కొడుతున్నాయి దుకాణం కాడికి అయితే ఈ దుకాణంలో ఇక కూరగాయలు అందరు కొంటారు చూడుర్రి. ఆయన ఇక దుకాణంలో మొత్తం ఇక చెక్ చేసి ఒక కబుస్ల ప్యాకెట్ అయితే తీసుకున్నా. ఇది మైదా పిండితో చేస్తారనమాట. పట్టుకపోయి ఇక దుకాణం పైనకి ఇచ్చి అయ్యా ఇసుకో ప్యాక్ కరో అని అంటే ఇక ఆయన ప్యాక్ చేసి అయితే ఇచ్చాడు. దానికి రూ. 1.75 తీసుకున్నాడు. దానికి ఇండియా పైసలు రూ. 40 దాకా అవుతాయి. పట్టుకొని ఇక రూమ్లోకి వచ్చి ఇక కూర్చున్నా. ఇక కూర్చొని ఇక బాసన కలుపుకొని ఇక పప్పు ప్లేట్లో పోసుకొని ఆయన ఇక కవర్ చింపుకొని ఇక కబుర్సలోకి వెళ్ళి ఇక రొట్టె తీసుకొని మంచిగా అద్దుకొని ఇక తిన్నా.